హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం క్రాబ్ క్లీనింగ్ అండ్ కుకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. మా పెద్దనాన్న మా కోసం మచిలీపట్నం నుండి అయితే లైవ్ క్రాబ్స్ అయితే తీసుకొచ్చేసాడు. వీటితో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి పట్టిందంటే వదలనే వదలదు. ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయి. వాటి కాళ్ళనైతే ఇలా థ్రెడ్ తో కట్టయితే ఇస్తారు. ఇఫ్ ఇలా థ్రెడ్ కట్టకపోతే మాత్రం అసలు మనకు దొరకని కూడా దొరకవు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా షార్ప్ ఉంటాయి. కోస్టల్ ఏరియాస్ లో వీటిని బాగా రెగ్యులర్ గా తింటారు అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది చూడండి, ఇలా థ్రెడ్ తో కట్ అయితే ఇస్తారు మనకి లైవ్ క్రాబ్ ని. ఇలా గ్లౌసెస్ వేసుకోవడం అయితే చాలా బెటర్. హ్యాండ్స్ కి క్లీన్ చేసేటప్పుడు చాలా గుచ్చుకుంటాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా అయితే ఇలా లెగ్స్ ని సీజర్స్ తో కట్ చేసేసుకుంటున్నాం. హ్యాండ్స్ తో ట్విస్ట్ చేసినా కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం క్లీనింగ్ చేసే వాళ్ళైతే ఇలా సీజర్స్ ప్రిఫర్ చేయండి, చాలా బెటర్. ఫ్రంట్ లో ఉన్న ఈ లావు కాలను కూడా ఇలా ట్విస్ట్ చేస్తే వచ్చేసే హ్యాండ్ తో. వీటిని క్లాస్ అంటారు. ఇవే క్రాబ్స్ ఫుడ్ తినడానికి అండ్ ఎనిమీస్ నుండి డిఫెండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్రాబ్ కి పైన షెల్ కి అయితే బాగా ఇసుక అంటి ఉంటది. దాన్ని మీరైతే బ్రష్ తో క్లీన్ చేసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ ఇలా మనం రెండు భాగాలుగా చీలిస్తే దాని లోపల అయితే వేస్ట్ అయితే ఉంటది. దాని పొట్ట భాగంలో ఉన్న వేస్టేజ్, ఎగ్స్ ఇలా నీట్ గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. దాంతో పాటు ఇలా సైడ్ లేయర్స్ కూడా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. ప్రిపరేషన్ కన్నా క్లీనింగ్ ఎక్కువ టైం పడుతుంది ఇలా లైవ్ క్రాబ్స్ తెచ్చుకుంటే మాత్రం. ఇలా మనం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. కల్లుప్పు గాని సాల్ట్ గాని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ స్మెల్ రాకుండా, ఆ స్మెల్ పోయే వరకు 2-3 టైమ్స్ అయితే వాటర్ తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మేము ఇక్కడ 6 ఆనియన్స్ తీసుకున్నాం 2 కేజీ క్రాబ్స్ కి. ఇఫ్ మీకు 1 కేజీ అయితే 3 ఆనియన్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం మిక్సీలో. కడాయిలో ఆయిల్ వేసుకొని అది వేగాక పేస్ట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇలా కడిగిన క్రాబ్స్ ని వేసేసుకొని తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. అలానే చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చూపించడం మర్చిపోయాను, కానీ మేమైతే యాడ్ చేసుకున్నాం. చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మూత పెట్టేసుకొని మంచి కుక్ చేసుకోండి. ఒక 20-30 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకోండి ఇలా లిడ్ పెట్టేసి. తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పులుసులా కావాలనుకుంటే వాటర్ పోసుకోండి, వద్దనుకుంటే ఫ్రైలా చేసేసుకోండి. లాస్ట్ లో ఇలా కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్. నాకైతే క్రాబ్స్ కర్రీ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా లాగిచ్చేస్తున్నాను. ఎవరైతే లో కార్బ్స్ అండ్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలనుకుంటున్నారో crab is a best choice. Thank you for watching the video. Please do like, share and subscribe for more beautiful videos.